హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 11:30 అవుతుంది టైం అయితే. Life slowly falling into those routines again after so long time, after 10 days అనుకుంటా. అండ్ మీలో చాలామంది లిక్షిత ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు, డిఎం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. షీఈస్ డూయింగ్ ఫైన్ నౌ. బ్లడ్ రిపోర్ట్స్ కూడా అన్నీ నార్మల్గానే వచ్చాయన్నమాట, ఏ తేడా లేదు. ఇట్ వాజ్ జస్ట్ అండ్ వైరల్ ఫీవర్. కొంచెం ఎక్కువ రోజులు తీసుకుంది ఈసారి రికవరీకి. బట్ ఫుడ్ అదంతా అయితే ఇంకా ఇంతకు ముందులాగా తినట్లేదు. ఐ థింక్ అది ఇంకొక 2 to 3 వీక్స్ అయితే ఈజీగా పడుతుంది ఆ ఫుడ్ తినే విధానం అంతా చేంజ్ అవ్వడానికి. బట్ యా, స్లోలీ ఫాలోయింగ్ ఇన్ టు రొటీన్స్ కాబట్టి మండే నుంచి జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యా. ఈ 10 రోజుల్లో గుడ్ న్యూస్ ఏంటంటే నేను వెయిట్ పెరగలేదు, అలా అని చెప్పి తగ్గలేదు. కాన్స్టెంట్గా ఎంతైతే తగ్గానో 79 kgs దగ్గర అంతే ఉండిపోయాను అనమాట. బికాజ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫాలో ద డైట్, అంటే క్యాలరీ కౌంట్తో ఎంత తినాలో అంతే తిన్నాను కొంచెం కాన్షియస్గా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చేస్ బ్యాక్ దట్ డ్రీమ్ వేర్ ఐ వాంటెడ్ టు లూజ్ 10 more kgs. సో మండే నుంచి శుభారంభం అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు నచ్చింది తిందాం, నేనే చేసుకొని తిందాం అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట. సో దిస్ వీడియో ఈజ్ కంప్లీట్లీ గోయింగ్ టు రివాల్వ్ అరౌండ్ మై కిచెన్, నా కుకింగ్ అంతే. సో ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఈజీగా స్కిప్ చేసేయచ్చు. యూ హ్యావ్ గాట్ సో మెనీ ఆప్షన్స్ టు స్క్రోల్ రాదర్ కమెంటింగ్ నాన్ సెన్స్ ఆన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఇప్పుడైతే కుకింగ్కి నేను ఆఫ్టర్నూన్ మొదలు పెట్టాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్లీ స్కిప్ చేశాను అనమాట. ఐ జస్ట్ హ్యాడ్ కాఫీ. అండ్ ఈరోజు ఫుడ్ మెనూ వచ్చేసి బిర్యానీ, ప్రాన్ 65, రైతా. బిర్యానీ ఎందుకు అనంటే రీసెంట్గా నేను ఒక కొలాబ్కి బిర్యానీ చేశాను కదా, అది మోహన్కి బాగా అంటే బాగా నచ్చిందనమాట. అండ్ ఆ రోజు చాలా క్వాంటిటీ తక్కువ చేశాను. హీ రియలీ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ అగైన్. అండ్ మీలో కూడా చాలామంది డిఎం చేశారు రెసిపీ ఒకసారి డీటెయిల్డ్గా చెప్పండి అని చెప్పి. సో వెల్, హియర్ ఐ యామ్. మొక్కల్ని పట్టించుకుని ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది. వీటి రెగ్యులర్గా వాటరింగ్ చేయట్లేదు, ఆ సాయిల్ తవ్వట్లేదు. దానికి తోడు ఎందుకో మా మొక్కల డాక్టర్ కూడా ఈ మధ్యన రావట్లేదు. ఒక 2-3 మొక్కలు ఆల్రెడీ మొన్న వానకి ఇలా వాలిపోయినాయి అనమాట, వాన గాలికి. కరివేపాకు మొక్క, రోజ్ మొక్క, ఇవన్నీ అవి మధ్యలోకి ఇరిగిపోయినాయి. సో వీటన్నిటిని కారిడోర్ని రీసెట్ చేసుకోవాలి. ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. టైం అయితే అస్సలు దొరకట్లేదు. బట్ యా, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఎనీవే, ఈరోజు కుక్వేర్ విషయానికి వస్తే ఈ కుక్వేర్ ఇండస్ వ్యాలీది అనమాట. ఇది అన్నం వార్చుకునే గిన్నె, స్టెయిన్లెస్ స్టీల్ది. ఎంత ఈజీగా ఉందో అన్నం వార్చుకోవడం. ఓ మై గాడ్, ఇట్ ఈస్ రియలీ ఏ బ్లెస్సింగ్. స్పెషల్గా అన్నం వార్చుకుని తినే వాళ్ళకి, ప్రెషర్ కుక్కర్ వాడని వాళ్ళకి ఈ గిన్నె చాలా చాలా పనికొస్తుంది అనమాట. అండ్ స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. దీని బాటమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ హెవీగా కూడా ఉంది అండ్ ఈజీ టు మెయింటైన్ యాజ్ వెల్. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్ బాయిలింగ్ వాటర్లో సాల్ట్, మనకి బిర్యానీకి కావాల్సిన హోల్ మసాలా, మీరు కావాలంటే స్ట్రైనర్ ఉంటుంది కదా, మసాలా స్ట్రైనర్, అందులో డిప్ చేసేది దానిలో వేసుకోవచ్చు. లేకపోతే ఇలా విడిగా వాటర్లో వేసుకోవచ్చు. లేకపోతే ఒక మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా చిన్నది, అందులో వేసుకోవచ్చు. ప్లేస్ ఎలా సరిపోద్ది నాన్న, అన్ని టాయ్స్ పెట్టుకున్నా? నిజంగా నిద్ర ఆటలోనా? నిజంగా అయితే బెడ్ మీద బజ్జవచ్చు కదా కన్నయ్య, ఎలిఫెంట్ని పక్కన పెట్టుకుని. సరే పడుకో, నేను వచ్చి చూస్తూ ఉంటానులే, పడుకో. ఆపేసానా, సిమ్లో పెట్టాను అనుకున్నా. కొన్నిసార్లు బ్రెయిన్ అంత బాగా ఫంక్షన్ చేస్తుందనమాట. నేను సిమ్లో పెట్టానేమో అనుకుని స్టవ్ మొత్తానికి ఆపేసాను. ఏంటి ఇంకా రైస్ బాయిలింగ్కి రావట్లేదని చూస్తే స్టవ్ ఆఫ్ చేసింది. బట్ యా, ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా అవుతుంది. సో ఈ కడాయి కూడా ఇండస్ వ్యాలీ కడాయి అనమాట. ఇది కాస్ట్ ఐరన్ ఎనామిల్ కోటింగ్ కడాయి. అరౌండ్ 2.49 సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ 2.3 లీటర్స్. ఇలా వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. అసలు కడాయి ఎంత హెవీగా ఉందో ఐ కాంట్ రియలీ టెల్ యూ. అండ్ బ్యాక్ సైడ్ ఇలా గ్రీన్ కలర్ కోటింగ్ చేశారు.
ఎనామిల్ పెయింట్‌తో చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. ఫ్యాన్సీ అండ్ ఫంక్షనల్ యెట్ హెల్తీ టూ. ఇది ఇండక్షన్ అండ్ ఆల్సో గ్యాస్ రెండిటి మీద యూజ్ చేయొచ్చు. అండ్ అగైన్ ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్. అండ్ ఈ రెండిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ సంబడీ ఈస్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఈ రైస్‌కి వాటర్ క్వాంటిటీ మీ ఇష్టం ఎంతైనా పోసుకోవచ్చు. బట్ ఇలా ఒకసారి బియ్యంని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఓవర్ బాయిల్ అవ్వకూడదు, అలా అని చెప్పి తక్కువ బాయిల్ అవ్వకూడదు. మనము బియ్యం గింజ పట్టుకుంటే మధ్యలోకి కొంచెం గట్టిగా బ్రేక్ అవ్వాలి. అలాంటి టైంలో దాన్ని ఆపేయాలి. సో, ఈ వాటర్‌లో సాల్ట్ ఏసుకోవడం అస్సలు మర్చిపోకండి. సాల్ట్ ఈజ్ మ్యాండేటరీ వాటర్ బాయిల్ చేసిన దానిలో. అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నిటితో పాటు వీలుంటే ఒక నిమ్మకాయ చెక్క కూడా వేసుకోండి, బావుంటుంది. టేస్ట్ అండ్ ఫ్లేవర్ 2 ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా! ఇలా బియ్యం గింజ మధ్యలోకి కొంచెం గట్టిగా ఇవి ఇరుక్కోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్‌ని వాటర్ అన్నీ తీసేసి బియ్యం వార్చడం అంటారు కదా! వార్చేయొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐ రియలీ ఫెల్ట్ ఇంత ఈజీగా బియ్యం వార్చడం అని చెప్పి. దిస్ ఈజ్ రియలీ ఎ గుడ్ వన్. ట్రస్ట్ మీ, నేనేదో ప్రమోషన్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పట్లేదు. బట్ దిస్ ప్రోడక్ట్ వర్త్ ద మనీ అండ్ రియలీ హెల్ప్ఫుల్. నేను యాక్చువల్‌గా ఇది నా కోసం నేను తీసుకోలేదు. మేము కుక్కర్‌లోనే ఎక్కువ అన్నం వండుకుంటాము. నా కజిన్ అడిగిందనమాట. దానికోసం ఇది తీసుకొని రివ్యూ చేద్దాము అండ్ నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నా. ఐ విష్ ఈ ప్రోడక్ట్ నేనే ఉంచుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. బట్ యాహ్! ఐయామ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు హర్. సో, రైస్ అంతా వాటర్ పోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. చక్కగా పలుకులుగా ఉండాలి. సో, ఇది కొంచెం ఆరబెట్టడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీన్‌వైల్ మెయిన్ ఫ్లేవర్ వచ్చేది బిర్యానీకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌తోనే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా డ్రమాటిక్. ఉన్నంతసేపు పక్కన ఎదురుగుండా చూస్తున్నంత సేపు ఏగవు. అలా కొంచెం తిప్పి పక్కకెళ్ళామో మాడి కూర్చుంటాయి. వీటిని కొంచెం కేర్‌ఫుల్‌గా వేపుకోండి. మరీ ఎక్కువ వేపేసినా కూడా చేదొచ్చేస్తుందనమాట. అండ్ ఓకే. నెక్స్ట్ ప్రాన్ 65 అన్నాను కదా! దానికి ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ప్రాన్ 65 అనాలో లేకపోతే నేనే ఏదన్నా ఈ డిష్‌కి పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటి అనంటే ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రోజన్ ప్రాన్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి. అవి తొందరగా ఖతం చేసేయాలి అన్న ఇంటెన్షన్ అనమాట. సో, వాటిని ఒకవైపు వేపుకుంటున్నాను. అండ్ ఇంకొక వైపు చికెన్ బిర్యానీకి చికెన్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాననమాట. చికెన్ మసాలా ప్రిపేర్ చేయడంలో చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఆనియన్స్ ఏస్తారు, టొమాటోస్ ఏస్తారు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బట్ నాది చాలా సింపుల్. సో, నేనైతే మంచిగా పెరుగుని బీట్ చేసి పెరుగులో ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇవి 2 వద్దనుకుంటే హోమ్‌మేడ్ గరం మసాలా వేసుకొని నిమ్మకాయ కొంచెం ఎక్కువ వేస్తాననమాట ట్యాంగీనెస్ కోసం. చికెన్‌ని అట్‌లీస్ట్ 1 అవర్ నానపెట్టుకోవాలి బిర్యానీ వండుకునే ముందు. ఓవర్ నైట్ అయితే ఇంకా బాగుంటుంది. సో, ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఆయిల్‌లో ముక్క బాగా ఉడికే వరకు ఉడకనిస్తాననమాట సపరేట్ కడాయిలో. సో, మీకు ఆ మసాలా టెక్స్చర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఏసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని మగ్గపెట్టండి. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాన్స్‌కి సన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ గార్లిక్ కూడా కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్‌లో గార్లిక్ అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి ఇష్టం వచ్చిన సాసెస్ ఏసుకోవచ్చు. యాక్చువల్‌గా గార్లిక్ ఆనియన్స్‌తో పాటు సన్నగా కట్ చేసుకున్న చిల్లీ అండ్ ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుందనమాట. సో, అవి 2 నా దగ్గర లేవు. నేను సమ్‌హౌ మిస్ అయ్యాను. మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. సో, ఇప్పుడు ఇంకొక బౌల్‌లో మీ దగ్గరున్న సాసెస్ నేనైతే నా దగ్గరున్న సాసెస్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ అండ్ సోయా సాస్ వేసుకోవచ్చు, వెనిగర్ వేసుకోవచ్చు అండ్ చైనా సాల్ట్ ఉంటుంది కదా! అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్, గార్లిక్ దానిలో వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇందులో ఫ్రై చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవడమే. అండ్ కొంచెం అది దగ్గర పడుతుంది అన్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని దింపేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా లేవు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. అండ్ రీసెంట్‌గా నేను ఫైండ్ చేసిన ఈ చికెన్ స్టాక్ ఏదో క్యూబ్స్ ఉంటాయో మ్యాగీవి, అవి చాలా బాగున్నాయి. సూప్స్‌లోను ఇందులోనూ యాడ్ చేస్తే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అని చెప్పి ఇందులో యాడ్ చేశా. బట్ టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయినట్టు నాకు అనిపించలేదన్నమాట అస్సలు. ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ గుడ్ ఫర్ లిక్విడీ ఫుడ్స్ ఉంటాయి కదా! దానికే బాగుంటుంది. అండ్ ఇందులో మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ క్యూబ్స్ లాగా కట్ చేసి, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ క్యూబ్స్ లాగా కట్ చేసి కూడా ఈ ప్రాన్ 65లో వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ రోజు నాకు దగ్గర అవేమీ లేవు. సో, ఐ డిడ్ంట్ మేక్ ఇట్ లిటిల్ ఫ్యాన్సీ. ఏముంటే వాటితోనే చేసేసాను.
వేసేసాను. అండ్ చికెన్ గ్రేవీ కొంచెం ఇలా వాటరీగా ఇలా ఉన్నప్పుడు దీన్ని ఆఫ్ చేసేయాలనమాట. ఎందుకంటే రైస్‌లో ఇంకినప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తది. అండ్ ద లాస్ట్ థింగ్ ఫర్ ద బిర్యానీ ఈస్ పుదీనా అండ్ కొత్తిమీర. పుదీనాని ఇలా సన్నగా కట్ చేసుకుంటాను లీవ్స్ అన్నీ తెంపుకొని. చాలామంది ఇవి వేసుకోరు అనుకుంటా నాకు తెలిసి. బట్ మేమైతే వేసుకుంటాం. స్పెషల్‌గా దమ్ పెట్టినప్పుడు ఆవిరికి ఆ ఫ్లేవర్ అంతా అలా దిగుతుంది కదా! ఒక మంచి అరోమా వస్తుంది బిర్యానీకి. అండ్ నెక్స్ట్ మీరు బిర్యానీ రైస్ అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ యెల్లో గ్రెయిన్స్ ఉంటాయి కదా! రైస్ గ్రెయిన్స్. సో, అది మోస్ట్‌లీ దీని వల్లనే. అంటే మా ఇంటి పక్కన నా చిన్నప్పుడు మా మమ్మీకి ఒక ముస్లిం ఆంటీ ఉండేవాళ్ళనమాట ఫ్రెండ్. ఆవిడ మా మమ్మీకి చెప్పిన టిప్ ఇది. ఒక టీ గ్లాస్ మిల్క్‌లో కొంచెం పసుపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే బిర్యానీ లేయరింగ్ చేస్తామో అప్పుడు ఈ మిల్క్ జల్లుకుంటూ చేస్తే రైస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ ఆ కలర్‌ఫుల్ కనిపించడానికి కూడా కలర్‌ఫుల్‌గా, టెంప్టింగ్‌గా ఉంటుంది అని చెప్పి. అండ్ సీ హూ ఈస్ అసెంబ్లింగ్ ద బిర్యానీ మై లిటిల్ చెఫ్. పాపం చాలా లీన్ అయిపోయింది. బట్ షీ ఈస్ రికవరింగ్. ఐ థింక్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ కదా! ఇప్పుడు రైస్ వేయాలి. స్పూన్ తీ. అండ్ ఇక్కడి నుంచి చాలా మందికి ప్రాసెస్ తెలిసిందే. బిర్యానీని మంచిగా అసెంబుల్ చేసుకోవాలనమాట. మీ దగ్గర బిర్యానీ హండీ ఉంటే కడాయి ఉంటే చాలా బెస్ట్. నా దగ్గర లేదు. బట్ ఇది కూడా ఇండస్ వ్యాలీదే. స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి. దీని బాటమ్ చాలా థిక్‌గా బావుంటుంది. ఈజీగా అసలు మాడదనమాట. సో, ఐ చూస్ దిస్. ఫస్ట్ కొంచెం నెయ్యి గ్రీజ్ చేశాను. అండ్ తర్వాత ఒక లేయర్ రైస్ వేశాను. ఆ తర్వాత కర్రీ ఏశాను. అండ్ ఒక్కొక్క లేయర్ మీద ఆ మిల్క్ ఏదైతే పసుపు యాడ్ చేసిన మిల్క్ ఉందో అది, ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసి సెకండ్ లేయర్ వేస్తున్నాననమాట. సో, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. అండ్ కడాయిని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఎన్ని లేయర్స్ తీసుకోవాలి అని చెప్పి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మొత్తం మిల్క్ యాడ్ చేసి మొత్తం అంతా ఏదైతే గార్నిష్ చేసే ఐటెమ్స్ ఉంటాయో వాటితో గార్నిష్ చేస్తున్నాం. పుదీనా కొంచెం కొంచెం ఇలా లేయర్ చేసుకున్న బిర్యానీని చాలా లో ఫ్లేమ్ మీద దమ్‌కి పెట్టాలనమాట. సో, బిర్యానీ హండీ మీద బరువు పెట్టండి. కొంతమంది గోధుమ పిండి కలిపి చుట్టూ లాక్ చేస్తారు. నేను అలాంటివి ఏమి చేయను. జస్ట్ ఇలా వెయిట్ పెట్టేసి ఒక 20 మినిట్స్‌కి వదిలేస్తాననమాట. వెరీ, వెరీ లో ఫ్లేమ్‌లో పెట్టి. సో, 20 మినిట్స్ తర్వాత యువర్ డెలీషియస్ బిర్యానీ విల్ బీ రెడీ. పూస పూసగా ఏమంటారు? ముత్యం ముత్యంగా ఉండే బిర్యానీ ఉంటుంది. అండ్ బిర్యానీలోకి రైతా ఈజ్ మ్యాండేటరీ మా ఇంట్లో అయితే. నా రైతా చాలా 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 సింపుల్. పెరుగుని బాగా బీట్ చేస్తాను. నాకు పెరుగులో లంప్స్ కనిపిస్తే అసలు ఇష్టం ఉండదనమాట. రైతాలో గానీ, మజ్జిగలో గానీ. అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆప్షనల్ కీరా ఉంటే కీరా వేసుకోవచ్చు. కొంచెం పెప్పర్, జీరా పౌడర్ అండ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తా. దట్స్ ఇట్. అండ్ ద డెలీషియస్ డిన్నర్ లంచ్ ఈజ్ ఆల్ రెడీ నౌ. అండ్ 20 మినిట్స్ తర్వాత మీకు మూత తీయగానే పైన టాప్ లేయర్‌లో అన్నం చూస్తే అర్థమైపోతుంది. ఇలా ముట్టుకోగానే మెత్తగా అయిపోవాలనమాట. సో, థాట్ ఇండికేట్స్ బిర్యానీ మంచిగా దమ్ అయింది. ఇంకా ఆపేయొచ్చు, రెడీ టు ఈట్ అని. సో, సర్వింగ్ ద మోస్ట్ డెలీషియస్ చికెన్ బిర్యానీ విచ్ ఇస్ మేడ్ బై మై సెల్ఫ్. ఇలాంటి డిషెస్ చేసినప్పుడు, సర్వ్ చేసినప్పుడు మా ఆయన బావుంది, నాకు బాగా నచ్చింది అన్నప్పుడు ఐ సో ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. రియల్లీ. ఇది కూడా ఒక అచీవ్‌మెంటే కదా! It will work now. Biryani master.
తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని, ఆ వానని అలా చూస్తూ ఎంజాయ్ చేసి, చిన్న పనుంటే బయటికెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని నాకు బేకింగ్‌కి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకున్నాననమాట. లైక్ కార్న్ ఫ్లోర్, బ్రౌన్ షుగర్ అండ్ చాకో చిప్స్ అయిపోయినాయి అవి. ఇలా కొన్ని తెచ్చుకున్నాను. అవి రీఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బేక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. మోహన్‌కి ఛాలెంజ్ చేసిన తర్వాత ఐ థింక్ 3 సార్లు నేను బేక్ చేశాను. 3 డిఫరెంట్ కేక్స్. అండ్ ఇంకొన్ని రెసిపీస్ నేను రాసుకొని చెయ్యాలి అని పక్కన పెట్టుకున్నాననమాట. ఏమో ఒక 2, 3 సార్లు చేయగానే బేకింగ్ ఐ థాట్ ఇట్స్ మై కైండ్ ఆఫ్ ఎ థెరపీ. ఐ ఫౌండ్ ఇట్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. నా రిటైర్మెంట్ తర్వాత ఈ బేకింగ్‌ని నా ఫుల్ టైమ్ హాబీలాగా ఉంచబోతున్నాను. అంటే ఐ విల్ బి రిటైరింగ్ వెరీ, వెరీ, వెరీ సూన్. 35, 36కి నేను రిటైర్ అయిపోదామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యాననమాట. మేబీ అప్పుడు స్టార్ట్ చేస్తే బేకింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చేమో. హూ నోస్? లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ కదా! చూద్దాం ఎన్ని రెసిపీస్ హిట్ అవుతాయో, ఎన్ని రెసిపీస్ ఫ్లాప్ అవుతాయో, ఎంత నేను బేకింగ్ అనే దాని మీద డబ్బులు వేస్ట్ చేస్తానో, ఎంత నేర్చుకుంటానో. లెట్స్ సీ. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ద ఈవినింగ్. ఈరోజు ఒక మంచి డెజర్ట్ చేద్దాం మ్యాంగోతో అని ఫిక్స్ అయ్యాను. దానికి ముందు గోధుమ పిండి కలుపుకుంటున్నాననమాట రోటీ కోసం. కొంచెం ఇది నానితే రోటీస్ మెత్తగా వస్తాయని. అసలే మనం పెద్ద ఎక్స్‌పర్ట్ కదా చపాతీలు చేయడంలో. యాహ్! ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. సో, ఫస్ట్ గోధుమ పిండి కలిపేసుకొని, ఆ తర్వాత నేనొక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూశాననమాట. ఐ థింక్ మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. ఇంటర్నెట్‌లో చూశాను. మ్యాంగో పుడింగ్. సో, 1 మ్యాంగో ఉండిపోయింది మా ఇంట్లో. అది కూడా రసం మ్యాంగో అనమాట. విజయవాడ నుంచి తెచ్చారు లాస్ట్ టైమ్ మా అన్నయ్య అని చెప్పాను కదా! అందులో ఒకటి ఉండిపోయింది. సో, ఐ వాంటెడ్ టు రియల్లీ ట్రై దిస్ రెసిపీ. సో, ఫస్ట్‌లీ మ్యాంగో పల్పంతా తీసుకొని మెత్తగా జ్యూస్ చేస్తున్నాననమాట. ఇది యాక్చువల్‌గా మిక్సీలో వేస్తున్నాను. రసమైనా సరే, రసం పండైనా సరే మిక్సీలో వేయాలి. ఆ లంప్స్ లేకుండా స్మూత్‌గా రావడానికి. సో, మిక్సీ జార్‌లో ఈ మ్యాంగో పల్ప్, 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్. షుగర్ మ్యాండేటరీ మ్యాంగో తియ్యగా ఉన్నా సరే. ఎందుకంటే దీనిలో మిల్క్ ఏస్తాం కాబట్టి దీని స్వీట్‌నెస్ తక్కువైపోతుందనమాట. సో, మిల్క్ అరౌండ్ ఒక హాఫ్ కప్ లేకపోతే ఒక చిన్న టీ గ్లాస్ అనుకోండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఎక్కడ లంప్స్ అనేదే ఉండకూడదనమాట. స్మూత్‌గా ఉండాలి టెక్స్చర్ అంతా. ఇప్పుడు ఈ మిక్స్చర్‌ని నాన్ స్టిక్ కడాయి అయితేనే బెస్ట్‌గా ఉంటుంది. లేకపోతే కింద అంతా అతుక్కుపోతుందనమాట. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని మిక్స్చర్ అంతా కడాయిలో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరకొచ్చేంత వరకు. అండ్ ఈలోపు మీకు వాటర్ ఆప్షనల్, లేకపోతే మిల్క్‌లో కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇది బాయిలింగ్‌కొచ్చింది అన్నప్పుడు ఆ మ్యాంగో మిక్స్చర్ ఏదైతే ఉందో అది బబుల్స్ లాగా వచ్చి బాయిలింగ్‌కి వస్తుంది కదా! అప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ అందులో వేసేసుకొని కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవడమే. అండ్ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ వేసిన తర్వాత, స్లరీ వేసిన తర్వాత ఒక్కసారి షుగర్ చెక్ చేసుకోండి. స్వీట్‌నెస్ మీకు తక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం కండెన్స్డ్ మిల్క్ గానీ, లేకపోతే మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే కండెన్స్డ్ మిల్క్ నా దగ్గర ఉంది కాబట్టి అది యాడ్ చేశాననమాట. మరీ ఎక్కువైనా కూడా తినలేము. చూసి మీడియంగా ఉండేటట్టు షుగర్‌ని యాడ్ చేసుకోండి.
ఓకే. వన్స్ ఇలా దగ్గర పడిన తర్వాత, ఈ బౌల్ ఏదైతే ఉందో అది కొంచెం తడుపుకొని, ఆ బౌల్‌లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఆరిపోతుంది. అండ్ ఆరిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. దట్స్ ఇట్. నథింగ్ మోర్ దెన్ దట్. జస్ట్ 3-4 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ పుడింగ్ రెడీగా ఉంటుంది. నేను ఎప్పుడు బుఫెట్‌కెళ్ళి రెస్టారెంట్స్‌లో తిన్నా, అబ్బా! ఇది ఇంత బావుంది ఎలా చేసేవాళ్ళు అనుకునేదాన్ని. అండ్ ఐయామ్ హ్యాపీ ఐ ఫౌండ్ దిస్ రెసిపీ ఆన్ ఇంటర్నెట్ అండ్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ టర్న్డ్ ద సేమ్ వే. అండ్ చపాతీలోకి కర్రీ వచ్చేసి నేను గార్లిక్ టొమాటో ఎగ్ చేస్తున్నాననమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ. టొమాటో యూజువల్లీ నా ఫేవరెట్ వెజిటబుల్ అనమాట. దాంతో ఏది చేసినా నేను హ్యాపీగా తినేస్తాను. సో, దీనికి ఒక 3-4 టొమాటోస్‌ని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అండ్ గార్లిక్ యూ నీడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీల్డ్ గార్లిక్. అట్‌లీస్ట్ ఒక 10 గార్లిక్ క్లోవ్స్ ఉండాలి. సో, యాజ్ యూ సీ ఫస్ట్ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకొని, అందులో గార్లిక్ అండ్ టొమాటోస్ ఇలా పెద్ద ముక్కలే వేసేసుకొని, అందులో ఉప్పు, పసుపు వేసుకొని మగ్గబెట్టుకోవాలనమాట. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్. వన్స్ టొమాటో బాగా మగ్గిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. అకార్డింగ్ టు యువర్ స్పైస్ లెవెల్స్. వన్స్ టొమాటోస్ బాగా మెత్తగా అయిపోయి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అడుగంటుతుంది అని అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ అందులో ఇప్పుడు నేను మసాలా కారం వేస్తున్నాననమాట. సో, ఈ మసాలా కారం యూజువల్‌గా అత్తమ్మ ఇంట్లో చేస్తారు. వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇలా ఏదో వేపి కారంలో కలుపుతారు. సో, అది మగ్గుతూ ఉండగా ఇప్పుడు ఇంకొక కడాయిలో లేకపోతే మీరు ఫస్ట్ పెట్టుకున్న కడాయిలో ఇలా ఎగ్స్ రెడీగా ఉంటే బాయిల్ చేసేసుకోండి. ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని ఎగ్స్‌ని కొంచెం అలా ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట. నేను కర్రీ వేసినప్పుడు నాకు ఎగ్స్ బాయిల్ అయ్యి రెడీగా లేవు. సో, అందుకని నాకు వేరే కడాయి పెట్టాల్సొచ్చింది. యూ కెన్ డూ దిస్ స్టెప్ ఫస్ట్ అంటే గ్రేవీ తయారు చేసుకోవడానికి ముందే ఈ ఎగ్స్‌ని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన ఎగ్స్‌లో గ్రేవీ కలిపేసుకోవడమే అనమాట. అండ్ గ్రేవీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ ఏసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే టొమాటోలు మగ్గిన తర్వాత సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఆయిల్ వన్స్ రిలీజ్ అయ్యింది అన్నప్పుడు కొత్తిమీర జల్లేసి కూర దింపేసుకోవచ్చు పొయ్యి మీద నుంచి. అండ్ యెస్ మేకింగ్ చపాతీస్ విచ్ ఐ ఫీల్ ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్. కుకింగ్ అన్నిటిలో నాకు కష్టమైన పనులు రెండే 2 ఉంటాయి. వెజిటబుల్స్ కట్టింగ్ అయినా ఓకే చేసేసుకోగలను అటు ఇటు అనుకుని. 1 చపాతీ చేయడం, 2 వెల్లుల్లిపాయలు ఒలవడం. ఇవి 2 నాకు కష్టమైన పనులనమాట కుకింగ్ మొత్తంలో. బట్ యాహ్! తప్పదు తినాలి అంటే చేసుకోవాలి కాబట్టి. యెస్. సో, ఆన్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ రోటీ. ఈరోజు మెయిన్ టార్గెట్ ఇన్ ద కిచెన్ ఈ నైట్‌కి ఏంటి అంటే ఒక్క రోటీ అన్నా నాది పొంగాలి అని చెప్పి. అండ్ థాంక్‌ఫుల్లీ ఒక రోటీ అయితే పొంగింది. అండ్ ఈలోపు పుడ్డింగ్ గూడా ఆరిపోయిందనమాట. మ్యాంగో పుడ్డింగ్ అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మేము ఇమ్మీడియేట్‌గా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మీరు నెక్స్ట్ డేనో ఆ తర్వాత ఎప్పుడైనా తింటారు అనుకుంటే ఫ్రీజర్‌లో కాకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు.
అండ్ యెస్, ద డిన్నర్ ఈజ్ రెడీ. కర్రీ టర్న్ అవుట్ సూపర్ డెలిషియస్. టొమాటో లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు నాలాగా ఈ కర్రీ ట్రై చేయండి అండ్ యూ విల్ లవ్ ఇట్. అండ్ ఎ బిగ్ థ్యాంక్స్ టు వెజ్ పీపుల్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో జస్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. బట్ యా, వెజ్ పీపుల్ అయినా ఆల్మోస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఆ చికెన్ని పన్నీర్‌తో, ఎగ్స్‌ని మష్రూమ్‌తో ఇలా గూడా ఇదే రెసిపీస్‌తో ట్రై చేయొచ్చు. ఈవెన్ అవి గూడా సూపర్, సూపర్, సూపర్ గుడ్‌గానే ఉంటాయి. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు నాన్ వెజ్ తినరు. మేము తింటాము. అదే తేడా. కదా! అండ్ ద బేసిక్ నైట్ టైమ్ రొటీన్ లైక్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ ద కిచెన్. డిన్నర్ అయిన తర్వాత యూజువల్‌గా నైట్ టైమ్ గూడా మాకు లక్ష్మి వచ్చి గిన్నెలు తోమేస్తుందనమాట. అండ్ లక్ష్మి వచ్చే ముందే మేము డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. ఈరోజు కొంచెం లేట్ అయింది డిష్ అవుట్ చేయడము గిన్నెలు ఇవన్నీ. సో అవి నైట్ అంతా సింక్‌లో ఉండి రేపు మార్నింగ్ కూడా సింక్‌లో ఇలానే ఉంటే గిన్నెలు నాకు కుకింగ్ చేసేటప్పుడు డిస్టర్బింగ్‌గా అనిపిస్తది. అందుకని ఒక 5 నిమిషాలు తీసుకొని నేనే అన్నీ తోమేసుకుంటాను. ఐ మేక్ ష్యూర్ ద కిచెన్ ఈస్ కంప్లీట్లీ clean, especially nights, to have that hassle free mornings. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి గూడా ఏం కావాలో ముందే నానబెట్టేసుకుంటాననమాట. లైక్ ఇప్పుడు చియా సీడ్స్ కానీ, నట్స్ కానీ, ఒకవేళ నేను రేపు ఏం కుక్ చేయాలి అనుకుంటున్నా లైక్ చోలే, రాజ్మా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నానబెట్టేసుకుంటాననమాట. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ థింగ్ టు డూ ఇన్ ద కిచెన్. అండ్ లెట్స్ ట్రై ఆర్ యమ్మీ అండ్ డెలీషియస్ మ్యాంగో పుడింగ్. అసలు జెలీగా, జిగ్లీగా భలే వచ్చింది పుడింగ్ అయితే. ఐ హైలీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ రెసిపీ. అండ్ కొంచెం మింట్ లీవ్స్‌తో ఫోటోకి బావుంటుంది, వీడియోకి బావుంటుంది అని చెప్పి డెకరేట్ చేశాననమాట. అండ్ లిటిల్ కన్‌ఫ్యూజన్, దీన్ని ఫోర్క్‌తో తినాలా, స్పూన్‌తో తినాలా అని చెప్పి అందుకే 2 పెట్టాను. Melting in the mouth just like that. Just like that. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇవాళ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.